అసలెందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. సరే, నీ దారికి వస్తున్నాను కళ్యాణ్. ఎందుకు ఇలా చేశావని అడిగావు కదా. ఇది నా జీవితం. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చేటట్టుగా మలుచుకునే అధికారం నాకుంది. ఒకప్పుడు నిన్ను పిచ్చిగా ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ ప్రతిరూపాన్ని ఈ కడుపులో మోయాలని ఎన్నో కలలు ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నా ప్రేమను ఎగతాళి చేసి నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు అని అంటుంది. కళ్యాణ్ వైరాగ్యంగా నవ్వి, ప్రేమ? నేను అందుకే ఈ ప్రేమలంటే నమ్మంది. అసలు నీలో ఆ ప్రేమ ఎక్కడుంది? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నీ కడుపులో ఎవడి బిడ్డ ప్రాణమో ఎందుకు పోసుకుంటుంది అని అడుగుతాడు. నేను చెప్పింది ఒకప్పటి విషయం కానీ ఇప్పటి విషయం కాదు. డబ్బు ఇస్తాను, నా పక్కలోకి వచ్చి పడుకో అని నాతో అగ్రిమెంట్ చేయించుకున్నప్పుడే నీ మీద పూర్తిగా మనసు విరిగిపోయి ఆ ప్రేమ అప్పుడే చచ్చిపోయింది. అందుకే నా మనసుతో సంబంధం లేకుండా నా తనువుని మాత్రమే కోరుకునే నిన్ను వదిలేసి నా మనసుని ఆరాధిస్తున్న మోహన్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లిని అవుతున్నాను అనే మాట పూర్తి కానివ్వకుండానే మైథిలి గొంతుని పట్టుకొని చంపేస్తాను నిన్ను అంటాడు. ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోల్ని అస్సలు మిస్ కాకుండా చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.